మన 'లైగర్' హీరోయిన్ అనన్య పాండే మీకు గుర్తుండే ఉంటుంది. విజయ్ దేవరకొండతో ఎంతో రొమాన్స్ చేసింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకుపోయినప్పటికి కూడా విపరీతమైన పేరు సంపాదించుకుంది. తెలుగులో ఆ అమ్మాయికి అంతవరకే గుర్తింపు. పూరి జగన్నాథ్ దర్శకత్వం, విజయ్ దేవరకొండ గారి సినిమా అంటే కొంచెం ఉంటది కాబట్టి అక్కడ ఆ సినిమాకి కొంచెం గుర్తింపొచ్చింది. కానీ సడెన్‌గా ఆమె తన మొదటి వెబ్ సిరీస్ చేసింది అమెజాన్‌లో, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆ వెబ్ సిరీస్ పేరు 'కాల్ మీ బే'. 'కాల్ మీ బే' అనేది మొత్తం ఆమె చుట్టూ తిరిగే కథనమాట. కోలిన్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ 8 పార్ట్స్‌గా విడుదలైంది. ఎందుకు ఈ వెబ్ సిరీస్ గురించి పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, మొన్న ఈ మధ్య రిలీజ్ అయింది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి 8 ఎపిసోడ్‌లు ఆపకుండా చూసాను. అంత కామెడీ ఉండింది. ఒక రిచ్ గర్ల్ లాగా, అంటే రిచ్ అంటే మనం అందరం అనుకుంటాం చాలా ఆస్తులున్నాయి, ఒక ఇల్లుండి, మంచి కారుండి, ఒక చిన్న బంగ్లా ఉంటాయి కదా! అలా కాదు రిచ్. ఆ అమ్మాయి అంటే ఇంకా ఫిల్తీ రిచ్ అనమాట. బయటికెళ్ళాలంటే, ఎక్కడికైనా షాపింగ్‌కెళ్ళాలంటే ఫ్లైటొచ్చి ల్యాండ్ అయ్యి, ఆ రేంజ్‌లో ఉంటది. ఎక్కడికన్నా ఇంకొక చోటకెళ్ళాలంటే హెలికాప్టర్‌లో ఎళ్ళే ఒక రేంజ్ రిచ్ అనమాట. ఆ రేంజ్ రిచ్‌ని మనం దగ్గర నుంచి వినటమే తప్ప ఎప్పుడు చూసుండం. మనం దగ్గర నుంచి చూసుండం, వినటమే తప్ప. అలాంటి రిచ్ అమ్మాయి అనుకోని కారణాల వల్ల అన్ని బ్యాగులు తట్టబుట్ట సర్దుకొని భర్తతోని గెంటేయబడితేనో, తల్లిదండ్రులు దగ్గరికి తీసుకోకపోతేనో ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా రోడ్డు మీదకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ళది ఎలా ఉంటది, అదే ఐ మీన్ సిల్వర్ స్పూన్ అంటారు గదా! అలాంటి వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారు? దానికి దాన్ని మళ్ళీ ఎంతో నిజాయితీగా అమ్మాయి ఓకే. నేను బతుకుతాను, నేను బతకగలనని జెప్పేసి ఆత్మస్థైర్యంతో ముందుకొచ్చినప్పుడు, ఆహ్, రోడ్డు మీద ఎక్కడన్నా కూర్చోవాలంటే గూడా స్ప్రే జేసుకొని నీట్‌గా ఉందో లేదో కూర్చునే అంత టైపు. దాదాపు 15 ఏళ్లుగా కార్బ్స్ అంటే వైట్ రైస్ గాని, ఆహ్, కార్బ్స్ అసలు ముట్టుకోకుండా ఒక ఫుడ్ తినే ఒక ఫ్యామిలీ. ఆహ్, చాలా గ్రేట్ ఫ్యామిలీ లాగా, రిచ్ అంటే ఇంక ఈల్డ్రా ఫిల్తీ రిచ్ అన్నట్టుగా. భారతదేశంలో టాప్ కైండ్ ఒక టాప్ 20, టాప్ 30లో ఉంటే ఎలా ఉంటారు? బెస్ట్ 100 ఫోర్బ్స్ జాబితాలో ఉంటే ఎలా ఉంటారో, అలాంటి ఒక రిచ్ అమ్మాయి రోడ్డున పడితే పరిస్థితి ఏంది? ఇది కథ. సింపుల్ కథే. కానీ దీనిలో ఉన్న క్యారెక్టర్స్ నిజంగా చాలా బావున్నాయి. ఆహ్, అనుకోకుండా రోడ్డు మీద పరిచయం అయ్యే ఫ్రెండ్స్ ఒక ఇద్దరు. ఆళ్ళిద్దరితోని ఈ అమ్మాయి రూమ్ ఎలా షేర్ చేసుకుంటది. ప్యాలెస్‌లాగుండే ఒక ఇంట్లో నుంచి బయటకొచ్చిన అమ్మాయికి ఒక హాస్టల్‌లోకి కడతానికి డబ్బులు లేకపోతే, ఒక రూ. 50,000 లేకపోతే ఎలా ఉంటది? ఒక రూ. 5,000 అంటే దాని విలువేంటనేది తెలిసినప్పుడు ఎలా ఉంటది? ఇలాంటియన్నీ గూడా చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. ఏది కనెక్ట్ చేసుకుంటే. దాన్ని కూడా కామెడీగా తీసుకోవచ్చు. అలా గూడా కనెక్ట్ అవుతది. అందుకనే ఇది చాలా బావుండింది. ముఖ్యంగా సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఎపిసోడ్స్‌కొచ్చేసరికే మొత్తం డ్రామా అంతా మారిపోయి చాలా సీరియస్ అవుతది ఈ సినిమా అంతా గూడాను. ఈ అమ్మాయి నించున్నా, పలానా చోట నించున్నా, పలానా చోట టీ తాగినా, పలానా చోట కాఫీ తాగినా, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టే జనాల్ని మనం చూస్తున్నాం. వాళ్ళందరిని ఇన్‌స్పైర్ తీసుకున్నారో ఏమో దర్శకులు. ఆళ్ళందరిని క్యారెక్టర్స్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా, ఎక్కడున్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో పలానా ఒక పిక్ పెట్టేసి నేనిక్కడున్నాను, దానికొక హ్యాష్ ట్యాగు. ఈ అమ్మాయి ఏం చదువుకుంది ఏంటనేది ముందు చూపిచ్చరు. ఒక్కొక్క దగ్గరికెళ్తున్నప్పుడు ఈ అమ్మాయిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నీ ఒక్కోటి బయటపడతా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా నటించింది అనన్య పాండే. ఎందుకంటే మొత్తం ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది ఆ కథంతా గూడా. ఫైనల్‌గా ఒక మ్యారేజ్ గూడా ఒక లావాదేవీ లాగానే, బిజినెస్ పీపుల్ ఎలా ఉంటారు? బిజినెస్ పీపుల్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? అమ్మ, నాన్న, అన్న ఎలా ఆలోచిస్తారు? అంటే ఈ అమ్మాయికి ఏం కావాలనేది పక్కన పెడితే, రిచ్ పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటది? అందరని చెప్పలేము. ఎక్కడో అలాంటి వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అనే దానికి వెరైటీగా ఒక ఆన్సర్ చెప్పారు. చాలా మంచి లొకేషన్స్, చాలా రిచ్ లొకేషన్స్, బ్యూటిఫుల్ పిక్చరైజేషను. అందుకనే ఖచ్చితంగా ఇది గనుక ఈ వెబ్ సీరీస్ స్టార్ట్ చేస్తే మాత్రం ఆపరు. అనన్య పాండేకి విపరీతమైన పేరొస్తది. మిగతా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశారు కానీ, అందులో ముఖ్యంగా 'వీర్' అనే ఒక క్యారెక్టర్, అతను ఒక ఛానెల్‌లో పెద్దగా అరుస్తా ఉంటాడు. పైనంతా గూడా బ్రాండెడ్ వస్తువులేసుకొని వేరే కంట్రీస్‌యి మొత్తం స్వదేశీ అని మాట్లాడుతా ఉంటే, ఆ ఒక్క వీడియోని ఈ అమ్మాయి క్రాక్ చేసి అవన్నీ పైనన్నీ గూడా పెద్ద కంపెనీసు పారిస్‌వి, ఇటలీవి యేసుకొని, ఇక్కడ కూర్చొని స్వదేశీ అని మాట్లాడుతున్నాడనే ఒక వీడియో వైరల్ అవ్వటంతోని, ఆ అమ్మాయి అనుకోకుండా ఈ మీడియా రంగంలోకి అడుగుపెట్టాల్సొస్తది. వీటన్నిటికి గూడా చిన్న
కాయినింగ్ చేసుకుంటూ కూడా ఒక కథనాన్ని నడిపించిన దర్శకుడి పనితనం మాత్రం నిజంగా అభినందనీయం. చాలా బావుండింది. సరదాగా అలా స్టార్ట్ చేస్తే ఇలా అయిపోతది. 8 ఎపిసోడ్‌లున్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 35-40 నిమిషాల మధ్యలో ఉంది. కరణ్ జోహార్ లాంటి ధర్మ ప్రొడక్షన్స్ మీద కరణ్ జోహార్ లాంటి ప్రముఖ నిర్మాత దీనికి సంబంధించి వర్క్ చేసి పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఉండటంతోనే దీనికి ఇంకా క్రేజ్ ఉండింది. ఖచ్చితంగా చూడండి. డెఫినెట్‌గా నచ్చుతది. దేనికంటే ఆ అమ్మాయి యొక్క ఫ్యాషన్ గానీ, ఆ అమ్మాయి యేసుకునే బట్టలు గానీ, ఒక వుమెన్ అయితే ఆడపిల్లలైతే గనుక చాలా ఇష్టపడతారు ఈ యొక్క క్యారెక్టర్‌కి. ఇలాంటి ఒక రిచ్ గర్ల్ ఇట్లాగ పిచ్చిగా ఎలా ప్రవర్తిస్తది. ఆ తర్వాత సమాజం అంటే ఇది, ప్రపంచం అంటే ఇది అని తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఎలా మారుతది. ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎలా మారుతది. తర్వాత ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ చేయని వాళ్ళందరూ గూడా ఫ్యామిలీ మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరగా ఎలా వస్తారు. అనటానికి ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంది. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ప్రైమ్ వీడియోలో ఉంది. డెఫినిట్‌గా ఈ వెబ్ సీరీస్‌ని మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే. మంచి కంటెంట్ ఎక్కడున్నా సరే దాన్ని మీ ముందుకు తీసుకొచ్చి చెప్తా ఉంటాను నా అలవాటు. ఆహ్, చా చూడండి ట్యాగ్ తెలుగులో ఈ వీడియో రివ్యూ చూసినాక ఖచ్చితంగా ఆ వెబ్ సీరీస్‌ని మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'కాల్ మీ బే' అంటే అమ్మాయి పేరు బెల్లా చౌదరి. చిన్నప్పటి నుంచి బెల్లా అని పెట్టిన ఆ అమ్మాయి పేరుని చౌదరీస్ గ్రూప్స్‌కి మ్యారేజ్‌లో అల్లుడింటికెళ్ళినప్పుడు పేరు మారిపోద్ది కాబట్టి బెల్లా చౌదరి అయింది. ఆ బెల్లా చౌదరి కాస్త బేగా అందరితో బే అని పిలిపించుకుంటది. ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ కొంచెం సోషల్ మీడియా బఫ్ కాబట్టి. వీటన్నిటికి కూడా ఎలా సమన్వయం చేసుకుంటా, ఎలా కథ నడిపించారనేది చాలా బావుండింది. డెఫినిట్‌గా చూస్తారని కోరుకుంటున్నాను. 'కాల్ మీ బే' వెబ్ సీరీస్‌కి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లార.